పాకిస్తాన్ ఆర్మీ చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకుంది. కాల్పులు విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారత్పైకి జరిపిన దాడిలో 2 సైనికులను కోల్పోయింది. తప్పుని అంగీకరించిన పాక్ జవాన్లు తెల్ల జెండాలతో వచ్చి మృతదేహాలను తీసుకెళ్లారు. ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 10, 11 తేదీల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని హాజీపూర్ సెక్టర్ వద్ద పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. భారత సైన్యం ఈ చర్యలను దీటుగా తిప్పికొట్టింది. భారత సైన్యం కాల్పుల్లో పాక్కు చెందిన గులాం రసూల్ అనే జవాన్ ప్రాణాల కోల్పోయాడు. భారత సైన్యంపై భీకర కాల్పులు జరుపుతూ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మరో సైనికుణ్ణి పాక్ కోల్పోయింది. దీంతో చేసేది లేక తోకముడించింది. సెప్టెంబర్ 13న కాల్పులకు స్వస్తి పలికి తెల్ల జెండాలను చూపుతూ మృతదేహాలను తీసుకెళ్లారు. మృతదేహాలను అప్పగించేందుకు భారత్ అనుమతించింది. గతంలో పాక్కు చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ బ్యాట్ సభ్యులు భారత్లోకి చొరబడేందుకు యత్నించి దాదాపు 7 ప్రాణాల కోల్పోయారు. ఈ క్రమంలో వారి శవాలను తీసుకెళ్లేందుకు తెల్ల జెండాలతో రావాలని భారత్ కోరినప్పటికీ పాక్ స్పందించలేదు. వారు తమ సైనికులు కాదని మొండిగా వాదించింది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.